అత్త కొట్టే మామ కొట్టే బాయి కాడ భర్త కొట్టే ఏం చేద్దురా దేవుడా ఏడబోదు అని ఏడ్చిందట మానుమానం పోయినామె వెనకట ఆగో గచ్చం గట్లనే ఉన్నదట బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళ కథ ఈ లొల్లి చూడుండ్రి స్టేజ్ మీద ఎమ్మెల్యే ఉండగానే ఎగిరెగిరి పడుకుంటా కొట్లాట చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. ఏ చల్ ఇదేం పద్ధతిరా ఇదెక్కడి సబరా ఏదో పార్టీ గుర్తు మీద గెలిచి ఇక్కడికి వచ్చి పెత్తనం చేసుడు ఏంది కాంగ్రెస్ పార్టీ కోసం ఇన్ని రోజులు కష్టపడ్డ మేమంతా ఎటు పోవాలి అన్నట్టు స్టేజ్ మీద ఎమ్మెల్యే ఉండగానే లొల్లికి దిగిండ్రు. పోలీసులు వచ్చి నెట్టుకుంటా బయటికి తీసుకుపోయిండ్రు. తర్వాత నెట్టుకుంటా తిట్టుకుంటా స్టేజ్ మీదకి తీసుకొచ్చి కుర్చీలో కూర్చునేటట్టు చేసిండ్రు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సారు కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో షేరికైండు. హాగో గప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కయ్యాలు ఎక్కువై వచ్చిరా అని చిక్కులు అవుతున్నాయట. అట్లనే ఇప్పుడు కూడా గద్వాల్ కలెక్టర్ ఆఫీస్లో జరిగే ప్రజాపాలన కార్యానికి ఎమ్మెల్యే మనుషులను స్టేజ్ మీద ఎక్కువ కూర్చుండబెట్టిండట. హాగో అట్లెట్లా కుదురుతుంది? మేం కదా అసలైన కాంగ్రెస్ పార్టీలో పార్టీ మారి ఇక్కడికి వచ్చిన వాళ్ళ పెత్తనం ఏంది ఏంది మీ డామినేషన్ అన్నట్టు మరలబడ్డారట. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి ఆడరు చేసుకున్న మొగనికి చెప్పకుండా ఇడిసిపెట్టి ఇంకొక నీళ్లు చేరినట్టు పార్టీ మారిండ్రు మీరు. నీతి నియమం లేని మీకెందుకు మర్యాద మీరెందుకు స్టేజ్ ఎక్కిండ్రు అన్నట్టు పొట్టు పొట్టులొల్లి చేసిండ్రు. మరి గిసొంటి లొల్లులు కాంగ్రెస్ పార్టీలో కామన్ అని ఎమ్మెల్యే సాబ్ ఊకుంటాడో లేకుంటే నెత్తి పట్టుకొని నేలకు తలకాయ వేసి రాంది పడతాడో ఏమో చూడాలిగా.